బస్సులో వెళ్దామా? హల్క్ జంప్ చేస్తుంది. బ్రదర్, ఇది బైక్ జంప్ లా కడు. అన్నా, ఈ డాన్స్ ఫ్లోర్ బ్రేక్ అయితే అడ్వాన్స్ ఎవరు కడతారు? నాన్నా, ఈ పొలాన్ని దున్నుతావా? అయ్యో, నా ప్రియమైన, నాటడానికి గీతలు ఏమీ లేవు. ఏంటిది? అంతా తినేశావు. పక్క ఊరి ప్రజలకు నేనిప్పుడు ఏమిస్తాను? నాకు ప్రోటీన్ షేక్ కావాలి. నాకు పిజ్జా కావాలి. సాధారణ జీవితం బ్రో. హల్క్ అన్నా, ఒక డంబెల్ ఎత్తితే ఈ జిమ్ మొత్తాన్ని శుభ్రం చేస్తా. జిమ్ మొత్తం ఎత్తేస్తా, డంబెల్ కాదు. నేను ఈ నగరాన్ని నాశనం చేస్తాను. హల్క్ కూడా. ఓ, విలన్ కంటే మనవాళ్లే ఎక్కువ నష్టం చేస్తారు. ఇది మన అక్క కావచ్చు, మన చెల్లి కావచ్చు. ఇలాంటి వీధుల్లో ఎంతమంది ఆడబిడ్డలు ఒంటరిగా నడుస్తున్నారో ఎవరికీ తెలియదు. ఒక నీడ వెంటాడుతోంది, కానీ ఆమెకు తెలియదు. నన్ను వదిలేయ్, సహాయం! ప్రతిరోజు ఎవరైనా ఇలా అదృశ్యమవుతున్నారు, కానీ మనం దాన్ని మరో వార్తగా మాత్రమే చూస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్రంలో 500 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తంగా ఉండండి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయండి. నేను బలహీనురాలిని కాదు. నా జీవితం నేనే కాపాడుకుంటా. చేతులు పైకెత్తు. నువ్వు చట్టం నుండి తప్పించుకోలేవు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సంతోష్ పామర్తి ఛానల్ కి. కేస్ సాల్వ్ అయింది, ఇప్పుడు మీ టర్న్.